ముంబైలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం షిండేపై కునాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షిండేను మోసగాడిగా అభివర్ణిస్తూ కమ్రా పాట పాడారు. దీంతో స్టాండప్ కామెడీ షో నిర్వహించిన హోటల్పై శివసేన కార్యకర్తలు దాడికి దిగారు. అటు షిండే వర్గం చేసిన దాడిని ఉద్ధవ్ శివసేన పార్టీ ఖండించింది. తమ నేతలపై కమ్రా చేసిన కామెడీ కరెక్ట్ కాదు అంటూ శివసేన ఎంపీ నరేష్ మహాస్కే ఆరోపించారు. కునాల్ కమ్రా మహారాష్ట్రలోనే కాదు దేశంలో ఎక్కడా తిరగలేరని వార్నింగ్ ఇచ్చారు. తమ శివ సైనికులు కమ్రా స్థానమేంటో చూపిస్తారని హెచ్చరించారు. यहाँ पे हुआ है, एक मिनट यहीं पे हुआ है। ये सब फेंक दे, चल 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 उठा फेंक। हम तुम्हारे साथ हैं, इनके सब बंगार है, बाकी सब बंगार है। नीम का पत्ता कड़वा है, लाल कामरा कड़वा है, नीम का पत्ता कड़वा है, लाल कामरा कड़वा है। महाराष्ट्राचे मुख्यमंत्री डॉक्टर एकनाथराव शिंदे यांच्याबद्दल ముంబైలో స్టాండప్ కమెడియన్ కునాల్ కమ్రా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. డిప్యూటీ సీఎం షిండేపై కునాల్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. షిండేను మోసగాడిగా అభివర్ణిస్తూ కునాల్ పాట పాడారు. దీంతో స్టాండప్ కామెడీ షో నిర్వహించిన హోటల్పై శివసేన కార్యకర్తలు దాడికి దిగారు. అటు షిండే వర్గం చేసిన దాడిని ఉద్ధవ్ శివసేన పార్టీ ఖండించింది. తమ నేతలపై కమ్రా కామెడీ చేస్తున్నాడు అంటూ షిండే శివసేన ఎంపీ నరేష్ మహాస్కే అన్నారు. కునాల్ కమ్రా మహారాష్ట్రలోనే కాదు దేశంలో ఎక్కడా తిరగలేరని అన్నారు. తమ శివ సైనికులు కమ్రా స్థానమేంటో చూపిస్తారని హెచ్చరించారు. नीम का पत्ता कड़वा है, लाल कामरा कड़वा है। ఎంఎంటీఎస్ ట్రైన్లో యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్లో వెలుగులోకి వచ్చింది. అయితే యువకుడి నుంచి తప్పించుకునే క్రమంలో బాధితురాలు రైలు నుంచి బయటకు దూకడంతో తీవ్ర గాయాలయ్యాయి. లోకల్ అరైవింగ్ ఎట్ హైదరాబాద్. అనంతపురం జిల్లాకు చెందిన యువతి మేడ్చల్లో ఓ ప్రైవేట్ సంస్థలో ఉద్యోగం చేస్తోంది. యువతి తన సెల్ ఫోన్ మరమ్మతు కోసం సికింద్రాబాద్కు వెళ్లి పని ముగించుకుంది. అనంతరం ఎంఎంటీఎస్లో మేడ్చల్కు బయలుదేరింది. మహిళల బోగీలోకి ప్రవేశించిన ఆగంతకుడు ఒంటరిగా ఉన్న ఆమెపై అత్యాచారానికి యత్నించాడు. లోకల్ అరైవింగ్ ఎట్ హైదరాబాద్. కొంపల్లి సమీప ప్రాంతంలోని రైల్ బ్రిడ్జ్ వద్ద కింద పడి గాయపడిన ఆమెను గుర్తించిన పోలీసులు గాంధీ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు చేస్తున్నారు. సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్న ఎంఎంటీఎస్ ట్రైన్లో ఈ ఘటన చోటు చేసుకుంది. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, చెప్పండి, హైదరాబాద్ ఎంఎంటీఎస్ లో కూడా భద్రత డొల్లతనం అనేది ఈ ఘటనతో వెలుగు చూసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు? రాజేశ్వరి, సికింద్రాబాద్ నుంచి మేడ్చల్ వెళ్తున్నటువంటి ఎంఎంటీఎస్ రైల్లో యువతిపై అత్యాచార యత్న ఘటన అనేది ఇప్పుడు కలకలం రేపింది. ఎంఎంటీఎస్ రైళ్లలో అంటే రాత్రి 8 గంటల ప్రాంతంలో చోటు చేసుకున్నటువంటి ఘటనతో ఒక్కసారిగా ఇటు మెట్రోలో కావచ్చు, లేకపోతే ఎంఎంటీఎస్ లలో ప్రయాణం చేసినటువంటి యువతుల యొక్క భద్రత అనేది ప్రశ్నార్థకంగా మారిందా అనేటువంటి ప్రశ్నలు అయితే ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇక ఇన్సిడెంట్ కు సంబంధించి చెప్పాలంటే మేడ్చల్లో వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటూ స్విగ్గీలో పనిచేస్తోంది యువతి. ఆమె సికింద్రాబాద్ లోనే తన సెల్ ఫోన్ ను రిపేర్ చేసుకుని ఎంఎంటీఎస్ రైల్లో తిరిగి వెళ్తూ ఉండగా అదే సమయంలో
ఆ ట్రైన్ లోనే మహిళలు ఉన్నటువంటి బోగిలోకి ఒక ఆగంతకుడు తను ప్రవేశించడం జరిగింది. రాత్రి 8:30 ప్రాంతంలో మహిళల బోగిలోకి ప్రవేశించినటువంటి అతడు ఆ యువతిపై ఒంటరిగా ఉన్నటువంటి విషయాన్ని గమనించి ఆమె మీద అత్యాచార యత్నానికి ప్రయత్నం చేశాడు. యువకుడు చెక్స్ చొక్కా ధరించి నల్లగా సన్నగా ఉన్నాడని చెప్పంటూ కూడా యువతి ఇప్పటికే పోలీసులకి కన్ఫెస్ చేయడం జరిగింది. ఘటనకు సంబంధించి కూడా ఇప్పటికే పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు అన్నటువంటి విషయాన్ని సికింద్రాబాద్ జీఆర్పీ ఇన్స్పెక్టర్ సాయి ఈశ్వర్ గౌడ్ తెలియజేశారు. అయితే ఆమె ఎప్పుడైతే ఇన్సిడెంట్ చోటు చేసుకుందో తన మీద అత్యాచార యత్నం జరుగుతున్నటువంటి విషయాన్ని తెలుసుకున్న తర్వాత ఇమ్మీడియట్ గా ఆ ట్రైన్ లో నుంచి ఒకసారిగా కదులుతున్నట్టు అంటే మూవ్ అవుతున్నటువంటి ట్రైన్ లో నుంచే ఒకసారిగా కిందకు దూకడంతో తీవ్ర గాయాలు పాలైంది. ప్రస్తుతం ఆమెను హాస్పిటల్ కు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే ఆమె తీవ్ర గాయాలతో ఉన్నటువంటి విషయాన్ని అక్కడ పక్కనే వెళ్తున్నటువంటి ఒక పాదాచారుడు చూసి ఇమ్మీడియట్ గా 108 కు సమాచారం అందించడంతో వచ్చినటువంటి అంబులెన్స్ ద్వారానే ఆమెను గాంధీ హాస్పిటల్ కు తరలించి ప్రజెంట్ చికిత్స అందిస్తున్నారు. అయితే ఈ ఇన్సిడెంట్ కు సంబంధించి ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఇటు ఎంఎంటీఎస్ రైళ్లలో మహిళల భద్రత అనేది ఏ రకంగా ఉంది అనేది కూడా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ తో మరొకసారి ప్రశ్నార్థకంగా మారినటువంటి పరిస్థితి ఉంది. అనేక రకాలైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా రాత్రి వేళల్లో ప్రయాణాలు చేసేటువంటి ఒంటరి యువతులకు సంబంధించినటువంటి భద్రత విషయంలో కొంత ఎంఎంటీఎస్ రైలుకు సంబంధించినటువంటి అధికారులు కూడా కొంత చర్యలు తీసుకోవాలి. బోగీలలో పోలీసులను ఏర్పాటు చేసి రాత్రి వేళల్లో యువతులకు ఎటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలంటూ గత కొంతకాలం నుంచి చెప్తూ ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మరొక ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరిగేంత వరకు కూడా అధికారులు స్పందించకపోవడంపై కొంత ఆగ్రహం వ్యక్తం అవుతున్నటువంటి సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. రాజేశ్వరి. రైట్, థ్యాంక్ యూ రత్నకుమార్. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి అంటూ ఆమె ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించగా శ్యామలను అరెస్టు చేయొద్దని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ల కేసులో టాలీవుడ్ సెలబ్రిటీల విచారణ కొనసాగుతోంది. ఇవాళ యాంకర్ శ్యామల పంజగుట్ట పోలీసుల ఎదుట హాజరు కానున్నారు. తనపై నమోదైన ఎఫ్ఐఆర్ను కొట్టివేయాలి అంటూ ఆమె ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. శ్యామలను అరెస్ట్ చేయొద్దు అని పోలీసులను న్యాయస్థానం ఆదేశించింది. అయితే విచారణకు సహకరించాలని ఆమెకు కూడా సూచించింది. అటు ఇప్పటికే విష్ణుప్రియ, రీతూ చౌదరిని విచారించిన పోలీసులు రేపు మరోసారి ఎంక్వైరీ చేయనున్నారు. ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపై ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు. బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టు డీజీపీ తెలిపారు. బెట్టింగ్ నిర్వహించిన, బెట్టింగ్లకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. బెట్టింగ్లకు పాల్పడుతూ యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఐపీఎల్ సీజన్ 18 కొనసాగుతున్న నేపథ్యంలో బెట్టింగ్ జోరుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే ఐపీఎల్ బెట్టింగ్ కార్యకలాపాలపైన ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సీరియస్ అయ్యారు. బెట్టింగ్ నిర్వాహకులపై ప్రత్యేక నిఘా పెట్టినట్టుగా డీజీపీ తెలిపారు. బెట్టింగ్ నిర్వహించిన, బెట్టింగ్లకు పాల్పడిన కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
బెట్టింగ్లకు పాల్పడుతూ యువత జీవితాలు నాశనం చేసుకోవద్దని సూచించారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదంపై సీఎం రేవంత్ రెడ్డి నేడు కీలక సమీక్ష నిర్వహించనున్నారు. ఈ సమావేశానికి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు సింగరేణి, ఆర్మీ అధికారులు హాజరు కానున్నారు. మృతదేహాలు లభించే అవకాశం లేదని అధికారుల నివేదిక ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆనవాళ్లు గుర్తించేందుకే సహాయక చర్యలు కొనసాగుతున్నట్టుగా చెప్పినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఇవాళ అధికారికంగా ఒక ప్రకటన చేసే అవకాశం ఉంది. ఫిబ్రవరి 22న ఎస్ఎల్బీసీ ప్రమాదం జరగ్గా 7 నిమిషాల్లోనే 8 మంది మృతి చెందారు. ఒకరి మృతదేహం టన్నెల్ నుంచి లభించగా మిగిలిన 7గురి జాడ ఇంకా దొరకలేదు. నెల రోజుల పాటు అధికారులు గాలిస్తున్నా నేటికి ఆచూకీ లభించటం లేదు. మొత్తానికి ఎస్ఎల్బీసీ టన్నెల్లో జరిగిన ప్రమాద ఘటనపైన ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి అధికారికంగా ఒక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఎస్ఎల్బీసీ టన్నెల్ ప్రమాదం పైన కీలక సమీక్ష అయితే నిర్వహించబోతున్నారు. ఇందులో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా పాల్గొంటారు అని తెలుస్తోంది. ఇక ప్రమాదం జరిగిన చోట ఇప్పటికే 8 మంది ఆచూకీ లభించకుండా పోయింది. సో నెల రోజుల నుంచి కూడా గాలింపు చర్యలు కొనసాగుతున్నా ఒక్కరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 7గురి ఆనవాళ్లైనా గుర్తించేందుకైతే సహాయక చర్యలు కొనసాగించారు. అయినప్పటికీ ఎలాంటి ఉపయోగం లేకపోవడంతో సహాయక చర్యలు కొనసాగించాలా లేదా అన్న అంశంపైన కూడా కీలక సమీక్ష నిర్వహించి ఒక అధికారిక ప్రకటన అయితే చేయబోతున్నారు. ఇప్పటికే ఎస్ఎల్బీసీ వద్ద అన్ని రకాల రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. ప్రమాదం జరిగిన చోట మళ్లీ తవ్వకాలు జరిపితే గనక మరింత ప్రమాదం జరిగే అవకాశం ఉంది అన్న హెచ్చరికలు కూడా ఉన్న నేపథ్యంలో సహాయక చర్యలు నిలిపివేసే దిశగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా, లేకపోతే ఇంకేమైనా అవకాశాలు ఉంటే కనుక ముందుకు వెళ్తుందా అన్నదానికి సంబంధించి సమీక్ష అనంతరం ఒక ప్రకటన అయితే రాబోతోంది. సైబర్ నేరగాళ్లు రోజు రోజుకు కొత్త పంథాను ఎంచుకుంటున్నారు. గూగుల్లో రివ్యూస్ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పడంతో నమ్మిన ఓ యువకుడు చివరకు 2 లక్షల రూపాయలకు పైగా డబ్బు పోగొట్టుకున్నాడు. ఇది సైబర్ నేరగాళ్ల పని అని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మంచిర్యాల జిల్లా మందమర్రికి చెందిన ఓ యువకుడికి గూగుల్లో రివ్యూ ఇస్తే డబ్బులు వస్తాయని చెప్పి ఇటీవల ఓ మెసేజ్ వచ్చింది. అది నిజమే అని నమ్మిన యువకుడు ఓకే అని చెప్పగానే గుర్తు తెలియని వ్యక్తులు యువకుడి నెంబర్ను ఓ టెలిగ్రామ్ గ్రూప్లో యాడ్ చేసేశారు. కొన్ని రోజుల పాటు రివ్యూస్కు ముందుగా కొంత డబ్బిచ్చిన వ్యక్తులు తర్వాత ఎక్కువ మొత్తంలో సంపాదించేందుకు కొంత డబ్బు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుందని యువకుడికి సూచించారు. దీంతో సదరు యువకుడు విడతల వారీగా 2,12,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. తర్వాత ఆ డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు ప్రయత్నించగా వీలు కాలేదు. దీంతో సదరు వ్యక్తులకు కాల్ చేసినా ఫలితం లేకపోవడంతో తాను మోసపోయాన్ని గ్రహించిన యువకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి ఎంక్వైరీ చేస్తున్నట్లు మందమర్రి ఎస్ఐ రాజశేఖర్ తెలిపారు. వైద్యం వికటించి బాలుడు మృతి చెందిన సంఘటన చందానగర్లోని విష్ణు పారమిత దవాఖానాలో చోటు చేసుకుంది. నల్గొండకు చెందిన రాజు, సిఫోరా తమ 3 పిల్లలతో కలిసి రామచంద్రపురంలో నివాసం ఉంటూ కంప్రెసర్ పనులు చేసుకుంటున్నారు. కాగా రాజు కుమారుడు 4 ఏళ్ల జాన్సన్ 2 రోజులుగా జ్వరంతో బాధపడుతున్నాడు. నిన్న మధ్యాహ్నం వాంతులు కావడంతో చందానగర్లోని విష్ణు పారమిత హాస్పిటల్కు తీసుకొచ్చారు. డ్యూటీ డాక్టర్ జాన్సన్కు ఇంజెక్షన్ చేయాలని, మెడికల్ షాప్లో ఇంజెక్షన్ తీసుకురావాలి అంటూ తండ్రి రాజుకు తెలిపాడు. రాజు ఇంజెక్షన్ తీసుకుని వచ్చేలోపు అక్కడే ఉన్న నర్స్ బాబుకు మరో ఇంజెక్షన్ ఇవ్వడంతో కొద్దిసేపటికే బాలుడు మృతి చెందాడు. డాక్టర్ చెప్పిన ఇంజెక్షన్ కాకుండా వేరే ఇంజెక్షన్ చేయడంతోనే తమ బాబు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
ఈ కుటుంబం జరిగిన బాధ రేపు ఇంకో కుటుంబానికి వస్తుంది. రేపు ఇంకో కడుపు నష్టం జరగదు ఇంకో కుటుంబానికి. అడిగినా కదా. బాబు మా అక్క వాళ్ళ అబ్బాయి అండి. బాబు వాళ్ళ ఫాదర్ మా అక్క వాళ్ళ అబ్బాయే. అయితే మేము వచ్చాము ఇక్కడ చూడడం కోసం, కానీ చాలా రెక్లెస్ గా సమాధానం చెప్తుంది మేనేజ్మెంట్ అనేది. ఒక ప్రాణం కాపాడిన మనిషి డాక్టర్స్ ఇక్కడ ఎవరు ఉన్నట్టు మాకు కనిపించట్లేదు. ప్రాణం తీయడం కోసమే ఉన్నారు. ప్రాణం తీసిన ప్రాణానికి బాధ కూడా వ్యక్తం చేయట్లేదు. వాళ్ళు రెక్లెస్ గా మాట్లాడుతున్నారు. మాకు తప్పు లేదు అని అంటున్నారు. తప్పు లేకుండా ప్రాణం వెళ్ళపోయింది. డాక్టర్ మాకు సంబంధం లేదు. ఎలా సంబంధం లేకుండా ప్రాణం వెళ్ళపోయింది? ప్రాణం పోయిన దానికి 3 lakhs విలువ కడతామంటున్నారు. 3 lakhs విలువనా ప్రాణం? ఒక అమ్మాయి 9 నెలలు మోసి కానీ 4 సంవత్సరాలు పెంచిన బాబుకి 3 lakhs ప్రాణం విలువ. మేము 10 lakhs ఇస్తాం. మా బాబు మాకు కావాలి. ఇంత చేసిన తర్వాత కూడా మేము సామరస్యంగానే ఉన్నాం. ఏ గొడవ చేయలేదు, ఏమీ చేయలేదు. మా బాబుకు జరగాల్సిన న్యాయం జరగడానికని మేము ఇక్కడ అందరూ పోలీస్ సిబ్బందితో ఉంటే కూడా వాళ్ళకి సహకరిస్తూ మా బాబు కోసం న్యాయం జరగాలని కోరుకుంటున్నాం. ఇలా న్యాయం జరగకుండా మేము వదిలేస్తే ఇలాంటి హాస్పిటల్ ఎన్నో పుడతాయి, ఇలాంటి ప్రాంతాలు ఎన్నో పోతాయి. అలాగే ఊరుకోమంటారో చెప్పండి. మీడియా తరఫున కూడా అదే అడుగుతున్నాను. ప్రాణం పోయినా కూడా ఇలాగే వదిలేసి ఊరుకోవాలా? ప్రాణం పోతే 3 lakhs కడితే మేము నోరు పుస్తూనే వెళ్ళిపోవాలా? 3 lakhs కడితే నోరు పుస్తూనే వెళ్ళిపోము. మాకు 10 lakhs కడతాము. మా బాబుని మాకు ఇచ్చేయండి. నేడు తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. వాతావరణ శాఖ 15 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కరీంనగర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, వరంగల్, జనగామ జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉంది. సిద్దిపేట, రంగారెడ్డి, హైదరాబాద్లలో వర్షాలు కురవనున్నాయి. నేడు, రేపు తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉంది. గాజా, ఇజ్రాయిల్ల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిపై ఇజ్రాయిల్ దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్ కీలక నేత హతమయ్యాడు. దక్షిణ గాజాలోని నాజర్ ఆసుపత్రిపైన ఇజ్రాయెల్ సేనలు దాడి చేయగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స విభాగంలో మంటలు వ్యాపించాయి. ఈ దాడిలో హమాస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఇస్మాయిల్ బర్హౌమ్ మృతి చెందాడు. అలాగే మరో 4 కూడా చనిపోయారని ఇజ్రాయెల్ సేనలు చెబుతున్నాయి. గాజా, ఇజ్రాయిల్ల మధ్య భీకర పోరు కొనసాగుతూనే ఉంది. తాజాగా గాజాలోని ఓ ఆసుపత్రిపై ఇజ్రాయెల్ దాడి చేసింది. ఈ ఘటనలో హమాస్ కీలక నేత హతమయ్యాడు. దక్షిణ గాజాలోని నాజర్ హాస్పిటల్పై ఇజ్రాయెల్ సేనలు దాడి చేయగా ఆసుపత్రిలో శస్త్రచికిత్స విభాగంలో మంటలు వ్యాపించాయి. ఈ దాడిలో హమాస్ పొలిట్ బ్యూరో సభ్యుడు ఇస్మాయిల్ బర్హౌమ్ మృతి చెందాడు. అలాగే మరో 4 కూడా చనిపోయారని ఇజ్రాయెల్ సేనలు చెబుతున్నాయి.